వచ్చారు కానీ వచ్చారు రాజధాని అట్ట చేస్తాం ఇటు చేస్తాం సింగపూర్ లాగా డెవలప్ చేస్తాం అది ఇది అన్నారో తప్పితే అంతా రాతలకే పరిమితం ఈ రాజధాని తెలంగాణలో ఒక చోట పెడతాం వల్లే కదా మొత్తం అంతా ఇదైపోయింది గొడవలకు అయిపోయింది. ఇప్పుడు మనం తల్లేని ముండిం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. 3 చోట్ల పెట్టుకుంటే 3 ప్రాంతాలు ఇదవుతారు ఒకరికే కాకుండా. అది మంచి ఆలోచనే. కాకపోతే మనకి ఇక్కడ ఏముంది కనీసం వసతులు డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్డు వ్యవస్థ లేదు. అదే వైజాగ్ అయితే పోర్టులు కానీ రైల్వే వ్యవస్థ కానీ విమానాశ్రయాలు కానీ క్రికెట్ స్టేడియాలు కానీ అన్నీ బాగున్నాయి. అది డెవలప్ అయింది. దానికి పెట్టుబడి తక్కువ. దీనికి ఎన్ని వేల కోట్లు పెట్టాలి, దానికి ఎన్ని వేల కోట్లు పెట్టాలి. అందుకని పరిపాలన సౌలభ్యం కోసం ఆడ పెట్టారు వైజాగ్లో. మంచి ఆలోచన అది. డబ్బులు సరే టన్న వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టమానండి. పెట్టుబడి పెడితే ఇంకే రాజధాని ఓకే. డబ్బు లేదు, పైనుంచి వచ్చేది లేదు, స్కోపు ఉండదాన్ని వినియోగించుకోవాలి. ఏం చేయాలి? అదే ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆచరణ సాధ్యం కానీ మాట్లాడకూడదు. ఫ్యాక్ట్ మాట్లాడాలి. అది ప్రతిపక్షం ఇక్కడ అనేది ఏంటంటే ముందు అమరావతి అంటే సరే అన్నావా, ఇప్పుడు మళ్ళీ కాదని 3 చోట్ల అంటున్నావు ఏంటి అని జగన్. అదేనండి నేను ఇందాక గతంలో ఇచ్చిన దానికే ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఆదాయం లేదు, కరోనా వచ్చింది, స్టేట్కి రావాల్సిన ఫండింగ్ కానీ మన సపరేట్ హైదరాబాద్ నుంచి రావాల్సిన ఫండింగ్ ఏమి రాలేదు. అసలు మనకి రాజధాని కట్టుకోవడానికి కనీసం నిధులు కూడా ఇవ్వట్లేదు కేంద్రం. మరి ఎక్కడే చేస్తారు? ఉండదాన్ని చేస్తారా, లేకపోతే కొత్త భవంతులను ఇచ్చేసి చంద్రబాబు నాయుడు లాగా నార్మల్ పోస్టర్ లాగా ఈనాడులో వేసారు ఆకాశాన్ని అంటే తట్టు మేము అది చేస్తున్నాం అని. రాజధాని ఏముంది? తాత్కాలిక రాజధాని నేను కట్టేస్తున్నాను అది అని చెప్పన్నాడు. తాత్కాలిక అసలు కూడా లేకుండా తాత్కాలికమైన ఇచ్చాడు. అది నేను చెప్పేది. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే 3 చోట్ల నయమా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు ఒక చోటే అంటున్నారు, అలా అయితే బెటరా? ఇప్పుడు చంద్రబాబు ఒక చోటే అన్నాడు. అలా హైదరాబాద్ చేసి ఇవాళ ఆంధ్రాని ఏం చేశాడు? నీటికొండ చేశాడు. ఎప్పుడు పగిలిద్దో అర్థం కానట్టుగా. అందుకనే 3 రాజధానులు ఉంటే మంచిదే. కానీ ఏంటంటే ఏ ఏరియాకి ఆ ఏరియా డెవలప్ అయింది. ఉండంతలోనే ఒక చోట పెడితే ఇది ఎక్కువ అయిపోయింది, ఇక్కడ అయింది, మిగతా చోట్ల కాదు. ఉండంతలోనే అవి కూడా అభివృద్ధి అయ్యి బాగుంటుందని నమ్మకం మాకు కూడా. చంద్రబాబు పెట్టింది ఏమి లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అంటే అక్కడి నుంచి పీక్కొచ్చాడు. ఈడ స్థలాలు కొనుక్కొని అన్ని వాళ్ళకే ఎమ్మెల్యేలు వాళ్ళే ఇది చేసుకున్నారు. ఒక్క రాయి పెట్టి కూడా తాత్కాలిక రాజధాని అన్నాడు. ఇప్పుడు వరకు కూడా తాత్కాలికం అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒకే రాజధాని ఎట్ట ఇద్దాడా? ఆయన పెట్టిందల్లా తాత్కాలికం అంటుండే. ఇక తాత్కాలికం అన్నప్పుడు ఇంకా రాజధాని ఆడేందుకు? 3 రాజధానులు చేయటం అభివృద్ధే కదా. 3 చోట్ల వద్దని చంద్రబాబు అంటున్నారు. ఆయనంటే సరిపోయిందా? జనమానాలా జనమాలండి. అంటే జగన్ అధికారంలో రాకముందు ఇక్కడ పెడతామంటే సరే అన్నావు, ఇప్పుడు 3 చోట్ల అన్న ఇక్కడ వద్దంటున్నామని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. దానికేమన్నట్టే 3 సార్లు అంటే అప్పుడంటే ఒకటే ఇది అన్నాడు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి 3 సార్లు అభివృద్ధి చెందుద్దని ఈయన 3 సార్లు పెడదామంటున్నాడు. 3 సార్లు పెట్టడం అనేది కరెక్టు, అభివృద్ధి అయింది. పథకాన్ని ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం? రాజధానికి ఏమో 3 రాజధానులే కావటం మంచిది. అసలు ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు వచ్చావు వీడకి చెప్పు. నువ్వు ఒక రాయి పెట్టిల్లా ఒరిజినల్ రాజధాని అన్న రోజు లేదు. ఇప్పుడు వరకు కూడా తాత్కాలిక రాజధాని అన్నాడే తప్ప ఒరిజినల్ రాజధాని అని ఎప్పుడన్నా అన్నాడా? మళ్ళీ ఇంకా 3 రాజధానులు ఎందుకనేది ఏంది? జనాన్ని రెచ్చగొట్టాడారు. రైతులు లేదు, వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళు బస్సులు యాత్ర చేసి రైతులు మేమని వాళ్ళు చేయటం తప్ప ఏమీ లేదు. ఆడ ఒక రైతుని చూపించాడా? అంతా వ్యాపారస్తులే వాళ్ళు. రాజధాని పరంగా మీ అభిప్రాయం? ఒక చోట అయితే మంచిదా, 3 చోట్ల అయితే మంచిదా? ఏంది రాజధాని? 3 చోట్ల మంచిది. మరి చంద్రబాబు ఒక చోటే అంటున్నారు కదా. ఆయన ఒక చోట అంటున్నాడు అంటే ఇక ఆయన ఇష్టం. అంతే. ఇప్పుడు పవన్ చంద్రబాబు అన్నారు 3 చోట్ల అన్నాడు, చంద్రబాబు ఒక చోట అన్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఎలా అయితే మంచిది అంటారు? రాజధాని 3 సార్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి చంద్రబాబు ఒక చోటే అంటున్నారు కదా. ఒకసారి అంటున్నాడు. మన దానికి మనం ఏం చేస్తామో ఎదురు పార్టీ కాదు, అదే ఎదురు పార్టీ కాబట్టి అంటాడు. పవన్ కళ్యాణ్ ఇది రాజధాని పరంగా చూస్తే అమరావతి చంద్రబాబు అంటున్నారు, 3 చోట్ల అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం 3 చోట్ల పెట్టడమే కరెక్ట్. ఎందుకంటే ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉంటాయి. ప్రాంతీయ విభేదాలు లేకుండా నలుగురు సమానంగా అందరూ ప్రాతినిధ్యం వహించినట్టే కనపడింది. 3 చోట్ల పెట్టడమే కరెక్ట్. రాజధాని పరంగా చూస్తే దానిపై మీ అభిప్రాయం? రాజధాని పరంగా మీ అభిప్రాయం?
రాజధాని పరంగా అంటే ఇప్పుడు ఏది అడిగినా కూడా కోర్టులకు పోతున్నారు కదా వాళ్ళు. సాగనీయట్లేదుగా, ఇంకా రాజధాని యాడ్ చేయద్ది, సాగనీయట్లేదుగా. ఇప్పుడు లేబర్కి స్థలాలు ఇవ్వాలన్నా కోర్టుకు పోతున్నాయి, వాళ్ళకి ఇల్లు కట్టాలన్నా కోర్టుకు పోతున్నాయి, అవి పెండింగ్ కూడా ఆగిపోతున్నాయి. రాజధాని కాడ కూడా కోర్టులకు పోతున్నాయి. తాత్కాలిక ఆయాల కంటే పేషీ లేకుండా పోయేది ఆయాల తాత్కాలికమని పెట్టాలని ఇప్పుడు వచ్చింది తిప్పలు. పర్మనెంట్ అని అన్నాడైతే ఎట్టుండేదో లేకుండా ఉండేది. తాత్కాలికం అయితే తాత్కాలికం అంటే ఇంకొకటి ఉండట్టేగా, ఇంకో దానికి అవకాశం ఉంది. ఇది అసలు కదా, ఇంకా అవకాశం ఉందనే అర్థం. మరి అసలు తప్పుడు మరి సస్పెన్స్ మనిషికి ఎక్కడైనా ఉంచుకోవచ్చు అన్న ఆలోచనలో ఉంది. మనకు రాజధానితో ఏం పని అండి? 3 రాజధాని వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు పోయినసారి హైదరాబాద్లో ఉందండి, ఒకసాటే ఉండటం వల్ల హైదరాబాద్ వాళ్ళు వదిలేసి వచ్చామా? ఇప్పటికీ అభివృద్ధి లేదా? ఈయన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు. అక్కడ చూడండి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి. మీరు మీ టీవీ ద్వారా మీరు వీక్షిస్తున్నారు కదా, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ధి అంటే మనం కట్టి చూపించాలా? ఎన్ని కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు అంటారు, ఏం అప్పులండి? జనానికి ఇచ్చేది మీకు ఈర్చబడతా అప్పులు అంటారేంది? మీకంటే తెలుగుదేశం పార్టీ కంటే ఇక్కడ అప్పులు చేసింది దాఖలాలు అయితే లేవు. అంటే ప్రతిపక్షం ఆరోపించినట్లు కూడా జగన్ ఆ రోజు అమరావతి అంటే సరే అన్నావు, 3 చోట్ల అంటున్నావు కదా. అమరావతి అంటే సరే అని అనలేదండి. మనం టీవీలో చూసుకోవచ్చు. ప్రభుత్వ భూమిలో కట్టేది ఏదైనా నాకు సమ్మతమే అన్నాడు. నువ్వు తీసుకెళ్ళి బాగా పండే మొత్తం తీసేసేసి బాగా పండే పొలాలు నాశనం చేసి ఎవరు కారు పోయిద్దంటండి. మనం వెళ్తున్నాం కదా, కారు పోయిద్దా? మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకు కావాలంటే? వైజాగ్ ఉంది, నెంబర్ 1 సిటీ. అక్కడ మన కర్నూలులో ఉంది రాజధాని, అక్కడ వాళ్ళు బాగుపడతారు. ఆంధ్రాలో ఉంది కదా, మనకు బాగుపడతాం. మనకు ఆ శాసన రాజధాని ఉంది కదా, తీసేయట్లేదు కదా. శాసన రాజధాని ఉన్నప్పుడు మీకేంది ఇబ్బంది? ఒక ప్రతిపక్షాల విమర్శలు తప్పితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 100కి 100% మార్కులు వేయచ్చు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం సీని చూపించాడు. అదేంది ఆ ఊరు, ఆ దేశం, అమరావతిని పెట్టి సింగపూర్ చేస్తాను, అది చేస్తాను, సింగపూర్ చేయాలంటే సామాన్యమైన విషయమా? అసలు అది ఎన్నో వందల సంవత్సరాల క్రితం డెవలప్ అయింది. నువ్వు ఈనాడు సింగపూర్ చేస్తానంటే అది అయ్యిద్దా? సింగపూర్ మ్యాప్ తీసుకొచ్చి రాజమౌళి గారి లాగా ఏదో స్క్రీన్ ప్లే చేస్తే అది ఎట్టు కుదిరిద్ది? అదంతా అయ్యే పని కాదు. రాజధాని అంటున్నారు, రాజధాని ఇష్యూ పైన మీ అభిప్రాయం? రాజధాని ఏముందండి, ఇప్పుడు కర్నూలు కావాలి, కర్నూలు ఒకటి అంటున్నారు, అమరావతి ఒకటి అంటున్నారు, విశాఖపట్నం ఒకటి అంటున్నారు. మరి 3 చోట్ల 3 విభజనలు పెట్టి రాష్ట్రానికి సమస్యగా ఏమీ లేకుండా సక్రమంగా చేస్తే అందులో తప్పే ఉంది. మరి అధికారంలో రాకముందు అమరావతి అంటే సరే అన్నావా, ఇప్పుడు 3 చోట్ల అంటున్నావని ప్రతిపక్షం అడుగుతుంది. మరి దానికి ఏమంటారు? ప్రతిపక్షము నేను చెప్పాను, ప్రతిపక్షం ప్రతి ఒక్కటి అడిగిద్దండి. ప్రతిపక్షానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు.